హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే 3 కీలక ఆదేశాలను జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే 50 ఏళ్ళు నిండాయో వారందరికీ ఈ తేదీ నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు. అలాగే గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి కొత్తగా పెన్షన్ల మంజూరు కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా ఈ తేదీ నుంచి పెన్షన్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. సో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తీసుకొచ్చిన ఆదేశాలు ఏంటి, ఎప్పటి నుంచి ఈ కొత్త ఆదేశాలు జారీ కాబోతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్. అలాగే పెన్షన్దారులందరికీ ఈ విషయం తెలుస్తుంది. ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తీసుకునే వారికి ముఖ్య గమనిక, ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. మనకి ప్రతి నెల పెన్షన్ పంపిణీ అనేది ఉదయం 6 గంటలకే మొదలవుతుంది. అయితే మరి సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటలకు కొంతమంది లేటుగా వస్తున్నారని వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరీ ఉదయం 5 గంటలు 6 గంటలకే పెన్షన్ పంపిణీ చేయాల్సిన అవసరం లేదని, ఇటు ఆఫీసర్లు అంటే ఉద్యోగులు, అటు పెన్షన్ లబ్ధిదారులు చాలా మంది ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటారు, వారందరికీ అసౌకర్యం కలగకుండా పెన్షన్ అయితే మనకి టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోప ఎప్పుడైనా సరే మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయొచ్చు. అయితే మనకి పెన్షన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుల పట్ల గౌరవం మరియు సౌకర్యవంతంగా పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఇదే విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులు కూడా గుర్తుపెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సచివాలయ ఉద్యోగుల్లో అనవసర నిబంధనల్లో ఇబ్బంది పెట్టవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ఇక ఇంటి వద్ద నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, పొలాల్లోనూ హాస్పిటల్లోనూ లేదా ఇతర ప్రదేశాల్లో పెన్షన్ పంపిణీ చేయవద్దని, ఒకవేళ లబ్ధిదారుల సౌకర్యం మేరకు పెన్షన్ పంపిణీ విధానం వారికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయాలని మనకు పెన్షన్ పై కీలక ఆదేశాలను ఏపీ రాష్ట్ర సర్కార్ అయితే జారీ చేసింది. ఇక ఏపీలో మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో బాబు సూపర్ 6 స్కీమ్స్ అయితే అమలు చేస్తామని చెప్పి మనకి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 50 ఏళ్ళు నిండిన మనకి ఆల్రెడీ గతంలో ఏంటంటే ఎస్టీ వాళ్ళకైతే ఈ పెన్షన్ అందిస్తున్నారు. ఇక ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పురుషులు, మహిళలకు సంబంధించి కొత్తగా పెన్షన్లను అయితే అందించబోతున్నారు. మనకి మార్చి 20వ తేదీ నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మనకి తాజాగా ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ కేబినెట్ భేటీలో ముఖ్యంగా కొత్త పెన్షన్లు, అలాగే మనకి ఎవరైతే గతంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, ఇక మనకి అర్హత లేకపోయినా బోగస్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారిపై చర్చించారు. ఇక ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తును అయితే మనకి వచ్చే నెల 20వ తేదీ నుంచి తీసుకోబోతున్నారు. ఇక మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్న వారికి కూడా శుభవార్త. అదేంటి బోగస్ పెన్షన్లు తీసుకుంటున్న వారికి శుభవార్త ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? మనకి ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి మనకి పెన్షన్ పొందుతున్నారో, అంటే ముఖ్యంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70% మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, మనకి దివ్యాంగులు ముఖ్యంగా వారికి అర్హత లేకపోయినా అర్హత ఉన్నట్టు సాధారణ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ అయితే పొందుతున్నారు. ఇక ఈ సాధారణ సర్టిఫికేట్ పెన్షన్దారులకు ఏంటంటే ఒక నెల పెన్షన్ హోల్డ్ అయితే ఉంచారు. ఈ నెల రోజుల్లో ఏంటంటే ప్రభుత్వం వారికి నిర్దేశించిన సంబంధిత డాక్యుమెంట్లను పునఃపరిశీలించి వారు అడిగిన డాక్యుమెంట్స్ తిరిగి వారికి అందిస్తే మీకు అర్హత ఉంటే అప్పుడు మనకేంటంటే ఈ పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టిన పెన్షన్ మనకి ఏప్రిల్ నెలలో అయితే ఇస్తారు. అయితే మార్చి నెలలో మనకు పెన్షన్ ఇవ్వలేదు కదా, ఆ పెన్షన్ కలిపి ఏప్రిల్లో ఇస్తారా అంటే ఆ పెన్షన్ మనకి ఏప్రిల్ నెలలో అయితే ఇస్తారు. ఇక ఒకవేళ మీకు అర్హత ఉంటే మార్చి, ఏప్రిల్ పెన్షన్ మనకి ఏప్రిల్ నెలలో అయితే లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం నేరుగా ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అయితే అందిస్తుంది. ఇక దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు
ఇలా ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి 20 కేటగిరీలకు చెందిన వారికి పెన్షన్ దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు. కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక ఒక ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తారని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇక ఒకవేళ ఒంటరి మహిళలు, వృద్ధాప్య మహిళలు, ఒంటరి మహిళలు అయితే వారికి పెన్షన్ ప్రతి నెల అందజేస్తారు. ఇక ఒక ఇంట్లో భార్యాభర్తకు పెన్షన్ అందజేస్తారని కూడా చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఇక ఈ 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి ఒకవేళ కనుక మనకి దివ్యాంగుల పెన్షన్ ఆ ఇంట్లో ఇస్తుంటే కనుక అప్పుడు మాత్రమే ఈ పెన్షన్ అయితే అందజేస్తారు. అంతేగాని ఇద్దరికి 50 ఏళ్ల పెన్షన్ అయితే మనకి ఒకే ఇంట్లో 2 పెన్షన్లు అయితే రావు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టమైన క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. మీరు అందించే పత్రాలు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనకి ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి మనకి సచివాలయంలో లాగిన్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వచ్చే నెల నుంచి ఈ లాగిన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వన్స్ ఈ లాగిన్స్ ఇస్తే మనకి ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఎవరైతే ఉందో వారందరికీ కొత్తగా పెన్షన్ల దరఖాస్తు అయితే తీసుకోబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి తీసుకొచ్చిన ముఖ్యమైన కీలక ఆదేశాలు. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.